How many of you have finished your NCERT preparation? NCERT 11th, 12th class పుస్తకాలు, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ ఇవి కంప్లీట్ చేసేసారా అందరూ? చదవడం కంప్లీట్ అయిపోయిందా? ఫస్ట్ D3 చెప్పండి, బికాస్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద D3 స్టూడెంట్స్ టు ఫినిష్ యువర్ NCERT బుక్స్. సో NCERT హిస్టరీ కంప్లీట్ అయిపోయింది అన్న వాళ్ళు చేయొద్దండి. హిస్టరీ వెరీ గుడ్. పొలిటికల్ సైన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ 11th క్లాస్ NCERT అది కంప్లీట్ అయిందా? ఎవరెవరు? వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. సో అలాగే ఎకనామిక్స్ ఫైన్. జాగ్రఫీ so very few people have completed their NCERT books. Generally people running after the big books. Don't run after the, need not be run after the big books. అంటే సివిల్స్ ప్రిపరేషన్ అనగానే ఈ సైజ్ బుక్ ఒకటి ఉంటుంది, ఏంటది? లక్ష్మీకాంత్ బుక్. లక్ష్మీకాంత్ బుక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మొదటి నుంచి మీ చేతిలో ఉంటుంది. అదేదో భగవద్గీత లాగా, బైబిల్ లాగా, ఖురాన్ లాగా. బట్ మీ కిడ్నీ మీద చేసుకుని చెప్పండి, ఎంతమంది దాన్ని సగం చదివారు పర్ఫెక్ట్గా? సగమన్నా చదవాలి మినిమం, పర్ఫెక్ట్గా చదివి ఉండాలి. సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి ఈవెన్ టు కంప్లీట్ ద లక్ష్మీకాంత్ బుక్, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే 1200 pages, 1200 pagesలో 600 pages చదవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది చదవడం మంచిదే, చదివితే యూ హ్యావ్ డన్ హాఫ్ ఆఫ్ ద బుక్. సో యూ ఆర్ ఇన్ ద విచ్ క్లాస్? D3. సో ఫస్ట్ ఇయర్ నుంచి మీరు కొంచెం కొంచెం కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన 400 పేజీలు కంప్లీట్ చేసుకొచ్చిన D3 కంప్లీట్ అయ్యేటప్పటికి 1200 pages అవుతుంది. సో డోంట్ రన్ ఆఫ్టర్ దోస్ బిగ్ బుక్స్. ఆ భారీ భారీ బుక్కులతోటి పని అయ్యేది కాదు. మనకి వర్కౌట్ అవ్వాలి అంటే, సివిల్ సర్వీస్ క్రాక్ చేయాలి అంటే ఫస్ట్ ఆ NCERT బుక్స్ బైహార్ట్ చేయండి, రీప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేయండి. NCERT చాలు. ఒక్కొక్క దాంట్లో 4 బుక్స్ చెప్పాను కదా, 4 సబ్జెక్టులు. ఆ 4 బుక్స్ కోర్ సబ్జెక్ట్స్. ఆ కోర్ సబ్జెక్ట్ దాంట్లో ఈ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్, ఇందులో 11th క్లాస్ 12th క్లాస్. ఒక్కొక్క దాంట్లో యావరేజ్గా 200 pages కన్నా ఎక్కువ పేజెస్ ఉండవు. అంటే మొత్తం 11th and 12th ఈ 4 బుక్స్ చదివిస్తే ఇట్ ఈస్ లెస్ దెన్ ద టోటల్ కంటెంట్ ఆఫ్ లక్ష్మీకాంత్. లక్ష్మీకాంత్లో 1200 కన్నా పైన బుక్స్ ఉంటాయి. ఈ మొత్తం కలిపి 800 కన్నా ఎక్కువ. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఇన్ ద ప్రిలిమ్స్, ఇది 2021 నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్ కనుక చూస్తే, ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ కనుక చూస్తే, మీకు 80% ఆఫ్ ద క్వశ్చన్స్, 80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ది ప్రిలిమ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ NCERT ఓన్లీ, నాట్ గోయింగ్ బియాండ్. సో NCERT నుంచే 80% క్వశ్చన్స్ వస్తున్నాయి. మిగతా 20% క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఇది కూడా చాలామంది ఈ మధ్యన చేస్తున్నటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ మీద ఓవర్ ఫోకస్ చేయడం. బిల్డ్ యువర్ స్టాటిక్ పార్ట్స్ ఫస్ట్. బీ స్ట్రాంగ్ విత్ యువర్ స్టాటిక్ పార్ట్. అది ఈ స్టాటిక్ పార్ట్ తోటి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. స్టాటిక్ పార్ట్ అంటే ఇదే, ఈ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. కరెంట్ అఫైర్స్ తర్వాత అది చదవద్దు అనట్లేదు, కానీ ఎగ్జామినర్ దాని మీద అంత ఫోకస్ చేయట్లేదు. మన ఫోకస్ అంతా కూడా ఏంది, మీ పక్కోళ్ళ కన్నా ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకోవాలి. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే. ఇది మనం స్కూల్లోనూ లేకపోతే పేరెంట్స్, టీచర్లు చెప్పేది ఏంటంటే, మనం అందరం కలిసి ఉండాలి, అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఇది ఓకే, కానీ అల్టిమేట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏం జరుగుతుంది? నీ పక్కోడి కన్నా నీకు ఒక మార్క్ ఎక్కువ వస్తేనే నువ్వు సర్వీస్లో ఉంటావు, నువ్వు సక్సెస్ అవుతావు. ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ మాత్రం కంపల్సరీగా డెవలప్ అవ్వాలి. ఐ షుడ్ బి అహెడ్ ఆఫ్ మై నియరెస్ట్ కంటెండర్, అట్లీస్ట్ 1 step అహెడ్. కనీసం నా తోటివాడి కన్నా ఒక మార్కు ఎక్కువ తెచ్చుకుంటాననే యాటిట్యూడ్లోనే ఉండాలి. ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్, అది స్వార్థం అనుకోండి, ఏదన్నా అనుకోండి, పర్వాలేదు. ఈ ప్రపంచాన్ని, ఈ జనాన్ని ఏమన్నా అనుకోమని,
బట్ నాకు మాత్రం పక్కోడి కన్నా ఒక మార్క్ ఎక్కువ రావాలి. నీకు ఒక మార్క్ తక్కువ వస్తే యూపీఎస్సీ నీకు సర్వీస్ ఇస్తుందా? ఇవ్వదు. నీకు నీ ఫ్రెండ్ కన్నా నీకు మార్క్ తక్కువ వచ్చిందనుకో, నీకు ఐఏఎస్ వస్తుందా, ఐపీఎస్ వస్తుందా? ఐపీఎస్ వస్తుంది, నీ ఫ్రెండ్కి ఐఏఎస్ వస్తుంది. కాబట్టి ప్రతి మూమెంట్లో ఆ ఒక్క మార్కు ఎట్లా ఎక్స్ట్రా సంపాదిద్దాం అనేది మాత్రమే ఆలోచించాలి. దానికి ఫౌండేషనే ఎన్సీఆర్టీ. సో బై ద టైమ్ యూ ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్, యూ షుడ్ బి రెడీ విత్ ది ఎన్సీఆర్టీ బుక్స్. కంప్లీట్గా మొత్తం ఆ ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లం ఏంటంటే యూపీఎస్సీలో ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి ఫార్వర్డ్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇస్తారు. ఈవెన్ ఫార్వర్డ్లో ఉన్నటువంటి అంశాలను కూడా తీసుకుని క్వశ్చన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఎండ్ టు ఎండ్ ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయడం అనే టార్గెట్ అనేది కంపల్సరీ. అండ్ ఆ తర్వాత కరెంట్ అఫైర్స్లో కూడా ఇంతకు ముందులాగా మనకి హిందూ పేపర్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చే స్కీమ్ లేవు. హిందూ పేపర్ చదవమని యూపీఎస్సీ ఎప్పుడు చెప్పలేదు మనకి, కానీ చదువుతాం, ఎందుకంటే అది కొంచెం స్టాండర్డ్ ఉంటుందేమో అని చెప్పి. బట్ ఫర్ ద పాస్ట్ 10 years ఇఫ్ యూ సీ ద ఎగ్జామినర్ ఈజ్ నాట్ ఇన్సిస్టింగ్ ఆన్ హిందూ పేపర్. అంటే దాంట్లో నుంచి స్టాండర్డ్ అంశాలు ఏవి తీసుకోవట్లేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. ఎగ్జామినర్ అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ మీద డిపెండ్ అవుతున్నాడు. కాకపోతే మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రింట్లో మనకు రాదు కాబట్టి ఇక ఉన్న వాటిల్లో స్టాండర్డ్ హిందూ న్యూస్ పేపర్ ఏదైనా ఉంది అంటే అది హిందూ పేపర్ కాబట్టి అందులో ఉండే కొంత అథెంటిక్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి హిందూ పేపర్ చదువుతాం. సో హిందూ పేపర్ చదివితేనే ఐఏఎస్ అవుతాం అనేది అయితే గ్యారెంటీ లేదు. అలా అయితే ఏమవుతుంది, దేశంలో హిందూ పేపర్ చదివే ప్రతి ఒక్కడే ఐఏఎస్ అయిపోవాలి. కానీ అలా అవ్వట్లేదు కదా. అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ నువ్వు చేయాల్సింది స్టాటిక్ పార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. 80% క్వశ్చన్స్ స్టాటిక్ పార్ట్ నుంచి వస్తాయి. అండ్ ఒక 20% క్వశ్చన్స్ కరెంట్ ఇష్యూస్ నుంచి వస్తాయి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా కాదు, కరెంట్ ఇష్యూస్ అంటే గవర్నమెంట్ పాలసీస్ నుంచి వస్తుంది ఎక్కువ మటుకు. ఆ గవర్నమెంట్ పాలసీస్ కోసం మీరు పిఐబి చదవాలి, పిఐబి నుంచి ఆర్టికల్స్ చదవాలి. సో ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సో వీటి మీద ఇట్లా ఫోకస్ చేసుకుని వెళ్తే సర్వీస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, పెంచుకోవచ్చు, ఛాన్సెస్ పెంచుకోవచ్చు. అది అలాగే ఇప్పుడు D3లో ఉన్నవాళ్ళు చేయాల్సినటువంటి పని ఏది, స్టాటిక్ పార్ట్ బిఫోర్ యూ ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్. ఫైనల్ ఇయర్ ఏ మార్చిలోనో ఏప్రిల్లోనో అయిపోయే లోపల మీరు కంప్లీట్గా ఎన్సీఆర్టీ పుస్తకాలు ప్రతి ఒక్కరూ బై హార్ట్ చేయండి. సింపుల్గా ఇది కూడా తప్పు అనుకుంటారు, బై హార్ట్ చేయడం తప్పు అనుకుంటారు. బై హార్ట్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే నువ్వు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే అనాలిసిస్ చేయాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఇటువంటి అన్నీ చెప్తారు. కానీ అండర్స్టాండింగ్ అండ్ అనాలిసిస్ అవి ఎక్కడి నుంచి వస్తాయి? బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచే వస్తాయి. అండ్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎలా నేర్చుకుంటావు? బై హార్ట్ చేస్తేనే నేర్చుకుంటావు. ఇప్పుడు మీరు క్విజ్ పార్టిసిపేట్ చేశారు, అవన్నీ గుర్తున్నాయా లేకపోతే అలా గాల్లో నుంచి ఇట్లా వచ్చినాయి మీ మైండ్లోకి? గుర్తున్నాయంటే మీనింగ్ ఏంటి? దాన్ని బై హార్ట్ చేశారు కదా, అవపోసన పట్టారు, ఆవాహన చేసుకున్నారు, అప్పుడు దాని మీద అనాలిసిస్ చేయగలుగుతారు. వితౌట్ రిమెంబరింగ్ బేసిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ కెనాట్ అనలైజ్ ఎనీథింగ్. క్వశ్చన్స్ అలా వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు ప్రిలిమ్స్లో అనుకో, ఇక్కడ వచ్చిన మీకు క్విజ్లో పార్టిసిపేట్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కదా. ఏబిసిడి ఇస్తున్నారు, 1 2 3 4 కాంబినేషన్లు అడుగుతున్నారు, ఏబిసిడీలు గుర్తుపడుతున్నారు. అంటే ప్రిలిమ్స్లో మీకు ఏమైంది, గుర్తు పెట్టుకోక్కర్లేదు, గుర్తు పడితే చాలు. మీరు చదివింది ఎక్కడో చదివాం అని చెప్పి గుర్తు పడితే చాలు. బట్ మెయిన్స్కి వచ్చేటప్పటికి ఏం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకుని రీప్రొడ్యూస్ చేయాలి కదా ఆన్సర్. అండ్ 2024 మెయిన్స్ పేపర్స్ కనుక మీరు చూస్తే ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ ప్రతి క్వశ్చన్లోనూ 2 కాంబినేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. 2 కాంబినేషన్స్ క్వశ్చన్స్ అంటే ప్రతి క్వశ్చన్లోనూ 2 ఇష్యూస్ ఇచ్చాడు. ఒకటి స్టాటిక్ ఆస్పెక్ట్, ఇంకొకటి కాంటెంపరీ లింక్డ్ ఇష్యూ. సో స్టాటిక్ ఆస్పెక్ట్ అండ్ కాంటెంపరీ ఇష్యూ రెండింటినీ కల్పించాం. ఇప్పుడు ఎకానమీలో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాజ్ అ క్వశ్చన్ అబౌట్ ఇన్ ది 2024 మెయిన్స్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అనే చట్టం గురించి క్వశ్చన్ ఇచ్చారు. ఈ డిపిడిపి యాక్ట్ 2023. మరి ఆ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ రాయాలంటే నువ్వు ఆ చట్టం గురించి చదవాలి కదా. చట్టంలో ఏముంది, దాంట్లో ఒక 10 పాయింట్లు అట్లీస్ట్ మినిమం మనకు గుర్తుండాలి కదా. ఎందుకంటే ఒక 10 మార్క్స్ క్వశ్చన్కి నువ్వు మినిమం 10 పాయింట్స్ రాస్తే 10 మార్క్స్కి ఒక 6 మార్క్స్ 8 మార్క్స్ వస్తాయి.
మరి దాన్ని అనలైజ్ చేయాలంటే ఫస్ట్ దాంట్లో ఉన్న చట్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటో గుర్తుండాలి. కాబట్టి యూ ఆర్ సపోజ్ టు బై హార్ట్ దట్. అండ్ అలాగే ఇప్పుడు సపోజ్ పాలిటీలో క్వశ్చన్ వచ్చింది అంటే పాలిటీలో ఒక 9 క్వశ్చన్స్ వచ్చినాయి. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఎ స్టాటిక్ పార్ట్ అండ్ ఎ కరెంట్ ఇష్యూ. కంపల్సరీగా ప్రతి 9 క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్ ఈ రకంగానే ఉంది. అండ్ దర్ ఈస్ అ క్వశ్చన్ లైక్ రైట్ టు ప్రైవసీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్. Right to privacy is a part of the right to life. Explain in the context of privacy of the child rights. Privacy of the child rights. అన్న టైప్లో క్వశ్చన్ అడిగింది. ప్రైవసీ ఈజ్ అ రైట్ టు లైఫ్, అది స్టాటిక్ ఆస్పెక్ట్, చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఆస్పెక్ట్. చైల్డ్ రైట్స్ నేపథ్యంలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అట్లా ప్రతి ఆస్పెక్ట్ని ఇప్పుడు సపోజ్ ఫెడరలిజం గురించి క్వశ్చన్ వచ్చింది. దర్ వాజ్ అ క్వశ్చన్ అబౌట్ ద ఫెడరలిజం. What are the recent measures taken by the central government in center-state relations? Recent measures taken by the central government in recent measures taken by the central government in the center-state relations. So, ఈ center-state relations విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అంటే లాస్ట్ 10 years నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుందో చెప్పాలి. అండ్ తర్వాత దానికి ఒక స్టాటిక్ పార్ట్ కూడా దానికి యాడ్ చేయడం ఏంటి, కోఆపరేటివ్ ఫెడరలిజం అనే పర్స్పెక్టివ్ని యాడ్ చేసాం. సో అట్లా ప్రతి ఆస్పెక్ట్ని మనం ముందు స్టాటిక్ పార్ట్ చదివితేనే కరెంట్ ఇష్యూస్ మీద దాని మీద ప్లే చేయొచ్చు. వితౌట్ అండర్స్టాండింగ్ ది స్టాటిక్ పార్ట్ యూ కెనాట్ ప్లే విత్ దిస్ కంటెంపరీ ఇష్యూస్ ఓన్లీ. సో ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ స్టాటిక్ పార్ట్కి సంబంధించిన ఎన్సీఆర్టీస్ బైహార్ట్ చేసేయాలి. మొత్తం 11th క్లాసు 12th క్లాసులో ఉన్న మినిమం 4 సబ్జెక్టులు, 4 సబ్జెక్టులకి సంబంధించి 8 పుస్తకాలు. అండ్ ప్రతి పుస్తకాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ బైహార్ట్ చేయడం. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, ఈ బైహార్ట్ చేసేసిన తర్వాత దెన్ బిల్డ్ యువర్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 20%. ఆ తర్వాత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ముందు ఈ అంశాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, బాగా బైహార్ట్ చేసేయాలి కంప్లీట్గా. అది ఇప్పుడు సపోజ్ ఈ ర్యాంకులు వస్తాయి, ఎవరైతే ర్యాంకులు వస్తారో ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఇప్పుడు చైతన్య కాలేజీ ర్యాంకులు వేస్తారు 1 1 1 అంటారు. మరి అది రైటర్ ర్యాంక్ ఆ పద్ధతి అంటే మనం రాంగ్ అని అంటాం. బట్ దాంట్లో ఏం తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు అలా టాప్ ర్యాంకర్ అవుతున్నాడంటే ఎలా అవుతాడు, ఫస్ట్ ర్యాంకర్ అయ్యాడంటే ఎలా అవుతున్నాడంటే బైహార్ట్ చేయడం వల్లే అవుతున్నాడు. గరికపాటి నరసింహరావు గారు మీ ఏరియా వారు, ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నటువంటి పద్యాలన్నింటినీ కూడా ఈ రోజుకి చెప్తాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు, బైహార్ట్ చేయడం వల్ల చెప్తాడు. అవపోసన పట్టడం వల్ల, బట్టి పట్టడం అని దాన్ని వరస్ట్ అనుకుని తీసేస్తుంది తప్ప, ఆ పదం తప్పైంది తప్ప యాక్చువల్గా ఆ ప్రాసెస్ మాత్రం కరెక్టే, ఏం తప్పు లేదు. నువ్వు ఏదైనా నీ మనసులో నీ మైండ్లో ఇన్ఫర్మేషన్ ఉంటేనే దాన్ని అనలైజ్ చేయగలుగుతావు. ఆ ఇన్ఫర్మేషన్ ప్యాటర్న్ అర్థం చేసుకుని ఆ ప్యాటర్న్ బట్టి అనలైజ్ చేయగలుగుతాం. అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఇంకొక టిప్ ఏంటి అంటే యు ఆర్ సపోజ్ టు ప్రిపేర్ ది కాన్సెప్ట్స్ విత్ ఐడికే అప్రోచ్. అంటే వాట్సాప్లో ఐడికే అంటే ఏంటి, ఐ డోంట్ నో అని చెప్పి, కానీ ఇక్కడ ఐడికే ఉండాలి. ఇక్కడ మీరు ప్రిపరేషన్లో భాగంగా ఐడికే ఉండాలి. ఇక్కడ ఐడికే ఏంటి, ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్ అంటే ఏంటి, నువ్వు చదువుకునే ప్రతి అంశాన్ని మన జిఎస్లో 4 పేపర్లు ఉన్నాయి, 15 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ 15 సబ్జెక్టులకి కనెక్టెడ్గా చదువుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ది విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద సివిల్స్లో క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ కాదు. సో నువ్వు ఉమెన్ ఇష్యూస్ ఎట్లా చదవాలి, పేపర్ 1, 2, 3, 4 అన్ని పర్స్పెక్టివ్స్లోనూ చదవాలి. ఉమెన్ ఇష్యూస్ జనరల్గా మనకి పేపర్ 1లో సోషల్ ఇష్యూస్లో వస్తాయి. అట్ ద సేమ్ టైం నేషనల్ మూమెంట్లో కూడా ఉంటాయి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద నేషనల్ మూమెంట్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని క్వశ్చన్ అడగవచ్చు. ఫ్రీడమ్ స్ట్రగుల్లో మహిళల పాత్ర ఏంటి, ఇండియన్ సొసైటీలో విమెన్ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఇండియన్ సోషల్ ఇష్యూస్. ఇప్పుడు వరల్డ్ హిస్టరీ ఉంది పేపర్ 1లోనే. అండ్ ఈ వరల్డ్ హిస్టరీలో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి చదువుతారు. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వై విమెన్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆన్ ద ఉమెన్.
ఆన్ ద స్టేటస్ ఆఫ్ ద ఉమెన్. అలాంటి అంశాలు క్వశ్చన్ అడగచ్చు. అండ్ అలాగే జాగ్రఫీ ఉంటుంది, పేపర్ 1లోనే జాగ్రఫీ ఉంది. ఆ జాగ్రఫీలో గతంలో చాలా సందర్భాల్లో పొల్యూషన్ గురించి క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు గెట్ రెడీ విత్ ద క్వశ్చన్ అబౌట్ ఇంపాక్ట్ ఆఫ్ పొల్యూషన్ ఆన్ విమెన్. మహిళల మీద పొల్యూషన్ ప్రభావం ఏంటి? పొల్యూషన్ పెరుగుతూ ఉంటే, క్లైమేట్ చేంజ్ వస్తూ ఉంటే విమెన్ స్టేటస్ ఏ విధంగా అఫెక్ట్ అవుతుంది, అలా ఆలోచించగలరు. అలాగే సెకండ్ పేపర్కి వెళ్తాం. సెకండ్ పేపర్లో పాలిటీలో విమెన్ రిజర్వేషన్ ఇన్ ది లోకల్ గవర్నమెంట్స్ ఒక క్వశ్చన్ అడగచ్చు. ఉమెన్ రిజర్వేషన్ ఇన్ ది స్టేట్ లెజిస్లేచర్ అదొక రకమైన క్వశ్చన్ 2023లో వచ్చింది. ఉమెన్ రిజర్వేషన్ ఇన్ ది పార్లమెంట్ 106th అమెండ్మెంట్ ఆధారంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అలా ఉమెన్ రిజర్వేషన్, ఉమెన్ స్టేటస్ గురించి పాలిటీలో ఉండొచ్చు. అలాగే గవర్నెన్స్లో కూడా ఉండొచ్చు. గవర్నెన్స్లో సివిల్ సర్వీస్ ఉంది. పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది సివిల్ సర్వీసెస్, పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ నేపథ్యంలో సెకండ్ పేపర్లో క్వశ్చన్ ఉండొచ్చు. పేపర్ 3లో ఎకానమీ ఉంది. ఎకానమీలో ఫస్ట్ యూనిట్ ఏంటి? ఫస్ట్ యూనిట్లో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఉంది. రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది ఇంక్లూజివ్ గ్రోత్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్, అలాంటిది క్వశ్చన్ అడగచ్చు. సెకండ్ యూనిట్ ఏముంది? బడ్జెట్, ఇండియన్ బడ్జెట్ గురించి ఉంది. జెండర్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడగచ్చు. అండ్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంకో ఏరియా. ఈ పేపర్ 3లోనే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా కనెక్షన్ ఉంటుంది. ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్ ఆన్ ద విమెన్, అంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మహిళల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, విమెన్ మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అనే క్వశ్చన్ అడగచ్చు. అలాగే పేపర్ 4కి వచ్చేటప్పటికి దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ కేస్ స్టడీస్ అబౌట్ ద విమెన్ ఇన్ ది పేపర్ 4. అంటే ఎథిక్స్లో ప్రతి సంవత్సరం కంపల్సరీగా ఒక కేస్ స్టడీ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఇస్తారు. దట్ మే బీ రిలేటెడ్ టు DV యాక్ట్, అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి కావచ్చు, ఆర్ పోష్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ కావచ్చు అట్ ద వర్క్ ప్లేసెస్. అలాంటి పోష్ యాక్ట్ గురించి, లేకపోతే DV యాక్ట్ గురించి. అండ్ రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది ప్యాట్రియార్కల్ సొసైటీ, ప్యాట్రియార్కల్ సొసైటీలో మహిళల పాత్ర ఏంటి, వాళ్ళ స్టేటస్ ఎలా ఉంది అనే అంశం మీద క్వశ్చన్ అడగచ్చు. రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ బిల్డింగ్ ది ఎథికల్ స్టాండర్డ్స్ ఇన్ ది ఫ్యామిలీ, ఎందుకంటే ఎథిక్స్లో ఫస్ట్ యూనిట్లో రోల్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ బిల్డింగ్ ది ఎథిక్స్ అనే టాపిక్ ఉంటుంది. మరి దాంట్లో ఆ ఫ్యామిలీలో మహిళలు ఈ నైతిక విలువలు పెంపొందించడంలో ఎటువంటి పాత్ర నిర్వహిస్తారు అనేటటువంటి పర్స్పెక్టివ్లో క్వశ్చన్ అడగచ్చు. అంటే ఈ ఉమెన్ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకుని ఎగ్జామినర్ మొత్తం అన్ని పేపర్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. అండ్ దెర్ ఈజ్ వన్ క్వశ్చన్ డెఫినెట్లీ ఇన్ ఎవ్రీ పేపర్. ఇప్పుడు సపోజ్ 2024 పేపర్లోనే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, ఇంపాక్ట్ ఆఫ్ ది గ్లోబలైజేషన్ ఆన్ ద విమెన్ మైగ్రేషన్ అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. ఉమెన్ మైగ్రేషన్ అంటే యంగ్ ఉమెన్ ఆర్ మైగ్రేటింగ్. మామూలుగా రూరల్ ఏరియాస్ నుంచి పట్టణాలకి మైగ్రేషన్ అయితే దానికి రీజన్ ఏంటి? జనరల్గా ఇల్లిటరసీ, తర్వాత మ్యారేజ్ అయి ఉంటుంది. మ్యారేజ్ కారణంగా మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది అమ్మాయి. బట్ గ్లోబలైజేషన్లో వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ విమెన్, స్కిల్డ్ యంగ్ ఉమెన్ ఆర్ మైగ్రేటింగ్. సో దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ని క్వశ్చన్ అడిగారు. లాస్ట్ ఇయర్ there was another question about the role of women, the status of women. What are the reasons for the suicides among the young women? అంటే ఈ యంగ్ ఉమెన్లో సూసైడ్స్ ఎక్కువ చేసుకోవడానికి కారణాలు ఏంటి 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అంటే ఒక ఉమెన్ అనేటటువంటి అంశాన్ని నీకు ఎక్కడైనా క్వశ్చన్ అడుగుతారు. అలాగే సపోజ్ ఇంకొక ఆస్పెక్ట్ తీసుకుంటే అర్బనైజేషన్ అనేది. ఈ అర్బనైజేషన్ అనే టాపిక్ని పేపర్ 1లో అడగచ్చు. పేపర్ 1లో సోషల్ ఇష్యూస్లో భాగంగా ఉంటుంది, జాగ్రఫీలో భాగంగా ఉంటుంది. పేపర్ 2లో లోకల్ గవర్నమెంట్లో మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్ అయి ఉంటుంది. ఆర్ పేపర్ 3లో ఎకానమీలో అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ అనే అంశం మీద క్వశ్చన్ అడగచ్చు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఆస్పెక్ట్ మీద క్వశ్చన్ అడగచ్చు. రైట్. అలాగే డిజాస్టర్స్లో స్పెసిఫిక్గా 2024లో క్వశ్చన్ అడిగారు. ఏమని? అర్బన్ డిజాస్టర్స్. గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది అర్బన్ డిజాస్టర్స్ అనే ఆస్పెక్ట్ మీద క్వశ్చన్ అడిగారు. అర్బన్ డిజాస్టర్స్ అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో అర్బన్ ఏరియాస్లో వస్తున్నటువంటి వరదలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సో ఈ అర్బన్ డిజాస్టర్స్ మీద క్వశ్చన్ అడిగారు. అండ్ తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంది ఈ పేపర్ 3లోనే. ఇంటర్నల్ సెక్యూరిటీలో
how the terrorists are using the urban areas for their terrorist activities అనే టైప్లో క్వశ్చన్ అడగచ్చు. టెర్రరిస్టులు అర్బన్ ప్రాంతాలని ఏ విధంగా తమ టెర్రరిస్ట్ కార్యకలాపాల కోసం ఉపయోగించుకుంటున్నారని అడగచ్చు. అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీలోనే ఇంకో ఆస్పెక్ట్ అర్బన్ నక్సలిజం, అర్బన్ మావోయిజం అనే పదాలు ఈ మధ్యన వస్తున్నాయి. ఈ అర్బన్ నక్సలిజం గురించి క్వశ్చన్ అడగచ్చు. నక్సలైట్లు జనరల్గా ఊర్లలో ఉంటారు, అడవుల్లో ఉంటారు. బట్ నౌ వీఆర్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ ది నక్సలిజం ఈవెన్ ఇన్ ది అర్బన్ ఏరియాస్. మరి అర్బన్ నక్సలిజం గురించి క్వశ్చన్ అడగచ్చు. సో ఇట్లా అర్బనైజేషన్ అనే ఆస్పెక్ట్ని ఎథిక్స్లో కూడా ఒక కేస్ స్టడీ కింద అడగచ్చు. అంటే డిక్లైనింగ్ ఎథికల్ వాల్యూస్ ఇన్ ది అర్బన్ ఏరియాస్. పట్టణాల్లో ఎథిక్స్ తగ్గిపోతున్నాయి, నైతిక విలువలు తగ్గిపోతున్నాయి అనే ఆస్పెక్ట్ మీద క్వశ్చన్ ఉండొచ్చు. అలా మనం ఏదైనా ఒక టాపిక్ చదివితే ఆ టాపిక్ రిలవెన్స్ హిస్టరీకి ఎట్లా ఉంది, ఎకానమీకి ఎలా ఉంది, పాలిటీకి ఎలా ఉంది, జాగ్రఫీకి ఎలా ఉంది, ఇంటర్నల్ సెక్యూరిటీకి ఎలా అసోసియేట్ చేయొచ్చు, ఎథిక్స్కి ఎట్లా అసోసియేట్ చేయొచ్చు, డిజాస్టర్స్కి ఎట్లా అసోసియేట్ చేయొచ్చు, అక్రాస్ ఆల్ ది 15 సబ్జెక్ట్స్, all the 15 subjects among the 4 papers, 4 GS papers, and also your optional subject. వీటన్నిటికీ కనెక్ట్ చేసే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. సో ఇలా ఈ ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, దట్ ఈస్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ వాట్ యూ హ్యావ్ టు డూ. అంటే మీరు చేయాల్సిన దాంట్లో మీ ప్రిపరేషన్కి సంబంధించి 10% మాత్రమే చేస్తున్నారు. ఇంకా మీరు చేయాల్సిందే 90% ఉంది. ఆ 90%లో సగం చేసినా చాలు. ఫస్ట్ అటెంప్ట్లో సివిల్స్ క్రాక్ చేయాలంటే ఆ 50% ఎఫర్ట్ పెట్టినా చాలు. సో మీరు ఇక్కడికి అందరూ రావడం ఏ పర్పస్ మీద వచ్చారు? మామూలు డిగ్రీ చదువుకోవడానికి కాదు కదా. మామూలు డిగ్రీ మీ ఊర్లో కూడా ఉండి చేసుకోవచ్చు. బట్ ద పర్పస్ విత్ విచ్ యూ ఆర్ హియర్ ఈజ్ టు పర్స్యూ ద గ్రాడ్యుయేషన్ అలాంగ్ విత్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. సో కాబట్టి ఈ డైమెన్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్సీఆర్టీ బుక్స్ బై హార్ట్ చేసేస్తాను అని ఈరోజు మీ మీద మీరు ఒట్టేసుకుని చెప్పుకోండి. ఆ రిజల్యూషన్ చేసుకోండి. పక్కోడి మీద వేయొద్దు, మీ మీద మీరే వేసుకోండి, నా మీద కూడా వేయొద్దు. ఎవరి మీద వాళ్ళే ప్రామిస్ చేసుకోండి. ఈరోజు నేను ఎన్సీఆర్టీ కంప్లీట్ చేసేస్తాను, ఒక 4 నెలల్లో ఈ పని అయిపోతుంది. 4 months టార్గెట్ పెట్టుకుని చేసేయాలి. 4 months, ఇంకెంతగానే ఎక్కువ తీసుకోవద్దు. పర్టికులర్గా D3లో ఉన్నవాళ్ళు. ఇక D1లో D2లో ఉన్న వాళ్ళైతే కొంచెం టైం తీసుకుని చేసినా పర్వాలేదు. కానీ ఫస్ట్ ఇయర్లోనే మీరు కూడా 4 monthsలో ఎన్సీఆర్టీ ముగించేశారంటే యూ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ టేకింగ్ అప్ ది ఎగ్జామినేషన్. ఆ కాన్ఫిడెన్స్ కోసం ఆ ఫస్ట్ ఇయర్లోనే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివేయండి. తప్పులేదు, బైహార్ట్ చేయడంలో తప్పులేదు, బైహార్ట్ చేయండి. సెకండ్ పాయింట్. 3వ పాయింట్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. 4వ పాయింట్ కరెంట్ అఫైర్స్ పెద్దగా ఫోకస్ చేయక్కదు. స్టాటిక్ పార్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఈ బేసిక్ సబ్జెక్ట్ అంతా చదివేసిన తర్వాత యూ నీడ్ టు డెవలప్ దట్, బిల్డ్ దట్ స్కిల్. ఏం స్కిల్ అది? ఐడీకే స్కిల్, ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్ స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. ప్రతి అంశాన్ని మొత్తం 15 రకాల సబ్జెక్టులతోటి కనెక్ట్ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో అలా చేసినప్పుడు యూ వుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు మేక్ ఇట్ క్లియర్. సో ఈ అంశాలని బేస్ చేసుకుని మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఆర్ అదర్వైజ్ వీ కెన్ కన్క్లూడ్. సో జనరల్గా the people who are below the age of 18 years likes the challenges. సో ఆ విషయం మీకు కూడా ఎక్కువగా తెలియదు. మీ శక్తి మీకు ఎంత ఉంటుందో మీకు తెలియదు. ఛాలెంజ్ ఇస్తే దాన్ని అప్పుడు ఆ శక్తిని రియలైజ్ అవుతారు. కాబట్టి ఆ ఛాలెంజెస్ ఓరియంటేషన్లో మీకు మీరే సెల్ఫ్ ఛాలెంజెస్ తీసుకోండి. ఇప్పుడు యూజువల్గా ఛాలెంజ్ అంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు, అది ఛాలెంజ్. మీ సార్ అంటున్నారు మీరు దీనికోసం పెట్టిన ఎఫర్ట్ స్టార్టింగ్ నుంచి పూర్తి స్థాయిలో పెట్టుంటే ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేసేవారు. అంటే యూ హ్యావ్ మేడ్ దిస్ పర్ఫార్మెన్స్ విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ బికాజ్ యూ ఆర్ గివెన్ ఎ ఛాలెంజ్. ఒక ఈ క్విజ్ ప్రోగ్రాము అనే ఒక ఛాలెంజ్ ఇవ్వడం వల్ల ఏం జరిగింది అంటే మీ ఎఫర్ట్స్ పెంచేశారు. అది అంటే మేము చేయలేము అనుకున్న దాన్ని ఎఫర్ట్స్ పెంచేసి మీరు చేయాల్సినటువంటి దానికన్నా 80%
కెపాసిటీని మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు. సో కాబట్టి ఇది కేవలం క్విజ్ ప్రోగ్రామ్కే పరిమితం కాదు. యూ షుడ్ ఎక్స్టెండ్ దిస్ టు ది రెస్ట్ ఆఫ్ ద లైఫ్. ఇక జీవితాంతం మీకు ఛాలెంజ్లు ఇవ్వడానికి శ్రీకాంత్ సార్ ఉండరు, మీకు మీరే ఛాలెంజెస్ తీసుకోవాలి. అండ్ లైఫ్ విల్ త్రో యూ ఛాలెంజెస్, అది ప్రాబ్లమేటిక్. కాబట్టి లైఫ్ మీ మీద ఛాలెంజెస్ విసిరేదానికన్నా ముందే మీ అంతటి మీరే సెల్ఫ్ ఛాలెంజెస్ పెట్టుకుని, సెల్ఫ్ ఛాలెంజెస్ అంటే ఏంటి, సెల్ఫ్ టార్గెట్లు పెట్టుకోవాలి. మనమే టార్గెట్లు పెట్టుకుని ఆ టార్గెట్ రీచ్ అయిపోతాను. నేను ఇప్పుడు మీకు ఛాలెంజ్ ఇచ్చాను, అది మీకు మీరు టార్గెట్ పెట్టుకోవాలి. ఏం ఛాలెంజ్ ఇచ్చాను, 4 నెలల్లో ఎన్సీఆర్టీ లేపేస్తాను. లేపేయడం అంటే బుక్స్ లేపి పడేయడం కాదు. ఎన్సీఆర్టీ 4 సబ్జెక్టులు కంప్లీట్ చేస్తాను. ఆ ఛాలెంజ్ మీకు సెల్ఫ్ సెట్ చేసుకోండి, సెల్ఫ్ గోల్ సెట్ చేసుకోండి. ఆ సెల్ఫ్ సెట్టింగ్ ఆఫ్ గోల్ విల్ బీ మోర్ మోటివేటింగ్ దెన్ ఎక్స్టర్నల్ సెట్టింగ్ ఆఫ్ గోల్. అంటే ఎవరో మీకు గోల్ సెట్ చేసి మీరు కలెక్టర్ అవ్వాలి అని చెప్పి మీకు బలవంతంగా ఇక్కడ తేయడం వల్ల మీరు రావడం అట్లా కాదు. మీకు మీరే గోల్ సెట్ చేసుకుంటే, సెల్ఫ్ సెట్ చేసుకుంటే, అప్పుడు దానికి ఏ విధంగా ఆ గోల్ని సాధించాలనేటటువంటి ప్రొసీజర్ మీకు అర్థమవుతుంది కనుక. అండ్ యూ విల్ ఫైండ్ మోర్ ఇన్నోవేటివ్ మెథడ్స్ ఆఫ్ అచీవింగ్ దోస్ గోల్స్. కాబట్టి 4 నెలలు పెట్టుకునే టైం ఈ రోజు నుంచి. ఈరోజు అక్టోబర్ 3 నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి 3 లోపల నేను 4 ఎన్సీఆర్టీ సబ్జెక్టులు కంప్లీట్ చేస్తాను అని ఎవరికి వాళ్ళు ప్రామిస్ చేసుకోండి. పుస్తకంలో, ప్రతి పుస్తకంలో మీరు ఏదైతే పుస్తకాలు ఉంటాయి కదా మీ దగ్గర ఉంటాయో, ఆ ప్రతి పుస్తకంలోనూ ఫస్ట్ పేజ్లో అది రాసుకోండి, ఐ విల్ ఫినిష్ ఎన్సీఆర్టీ సబ్జెక్ట్స్ బై January 3. మీరు ఎక్కడ చూసినా కానీ మీకు అదే కనపడుతుంటాం. January 3 లోపల ఫస్ట్ ఇయర్లో అయినా కానీ, సెకండ్ ఇయర్లో అయినా కానీ, ఫైనల్ ఇయర్ అయినా కానీ నేను ఎన్సీఆర్టీ ముగించేస్తాను, కంప్లీట్ చేస్తాను అని టార్గెట్ పెట్టుకోండి. పబ్లిసైజ్ యువర్ గోల్. పబ్లిసైజ్ అంటే ఏంటి, 10 మందికి చెప్పండి, ఇది నేను టార్గెట్ పెట్టుకున్నా, ఎన్సీఆర్టీ పుస్తకాలు నేను January 3 లోపల కంప్లీట్ చేస్తాను అనే విషయాన్ని ఒక 10 మందికి చెప్పండి. కొంతమందికి ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ప్రతిరోజు కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున్నే లేవగానే మోటివేషన్ లెక్చర్లు వింటారు, వీడియో పెట్టుకుని మోటివేషన్ వీడియోలు చూస్తుంటారు. అది వేస్ట్ పని. ఇప్పుడు ఏంటి, ఇంపాక్ట్ వీడియోస్ అని ఉంటాయి, ఆ ఇంపాక్ట్ వీడియోస్ పెట్టుకుంటారు పొద్దున్నే లేవగానే. అందులో ఏముంటుంది, గట్టిగా అరుస్తారు అంతే, అరిసేసి చెప్తారు అంతే, నువ్వు చేయగలవు, నువ్వు మొనగాడివి, నువ్వు వీరుడివి, నువ్వు మనిషివే కాదు, నువ్వు మహాత్ముడివి, ఇలాంటి మాటలు చెప్తారు. చూసినంతసేపు ఆ 10 నిమిషాల సేపు ఉప్పొంగిపోతాం. ఉప్పొంగిపోయి అవి వస్తాయి, ఏందవి, గూస్ పింపుల్స్ వస్తాయి. ఆ గూస్ పింపుల్స్ చూసుకుని మళ్ళీ వాటి మీద ఆలోచిస్తూ ఉంటే దాన్ని చూసి ఇంకో మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తాయి. అంతే తప్ప ఈ గూస్ పంప్స్ కోసం తప్ప మోటివేషన్ వీడియోలనే, ఇంపాక్ట్ వీడియోలు అనేవి ఎందుకు పనికిరావు. మోటివేషన్ అనేది నీకే ఉండాలి. ఇప్పుడు నేను చేస్తున్న మోటివేషన్ అని నేనే ఫీల్ అవుతున్నా, మీకు కూడా ఈ క్షణంలో ఉంటుంది అంతే. బయటికి వెళ్ళిన తర్వాత ఏముండదు, అది జీరో ఉంటుంది. కాబట్టి మీరు మీ అంతటి మీకే టార్గెట్ పెట్టుకోవాలి, సెల్ఫ్ టార్గెట్ పెట్టుకోవాలి. వాట్ ఆల్ వీ కెన్ డూ ఈజ్ ఓన్లీ షోయింగ్ ద డైరెక్షన్. డైరెక్షన్ చూపించడం అంటే ఏంటి, నీవు సొంతంగా గోల్ పెట్టుకో. ఆ గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ సాధించడానికి ఏ విధంగా వెళ్తే నువ్వు తొందరగా వెళ్ళగలుగుతావు అని మేము చెప్పగలుగుతాం అంతే. బట్ వెళ్ళాల్సింది నువ్వే అల్టిమేట్గా. అండ్ మేము ఇంకా మ్యాక్సిమం చేయగలుగుతాం. వీ విల్ హెల్ప్ యూ టు రిమూవ్ ద రోడ్ బ్లాక్స్ వైల్ అచీవింగ్ యువర్ గోల్స్. దట్స్ ఆల్. వీ విల్ నాట్ మేక్ యూ టు రీచ్ ద గోల్. నిన్ను గోల్ దాకా తీసుకెళ్ళాలనేటటువంటిది మాది కాదు పని, మీకు మీరే వెళ్ళాలి, మీ లక్ష్యం వైపు మీరే వెళ్ళాలి. అండ్ మేము చేయగలిగింది ఏంటి అంటే, అదిగో నీ లక్ష్యం, ఈ దారిలో వెళ్తే తొందరగా వెళ్తాం, ఆ దారిలో అయితే అడ్డంకులు ఉంటాయి, నేను అటే వెళ్తాను అనుకో, సరే ప్రాబ్లం లేదు, నువ్వు అటే వెళ్ళు. నీకేమన్నా మార్గంలో ఆటంకాలు వస్తే ఆటంకాలను తొలగించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. Me and my team is always ready to remove the roadblocks that you face in your life. All the best.